లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు ఆర్టీవీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ తరపున పద్మారావు గౌడ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఎన్నికలకి చివరి రోజు కావడంతో ఆయన చాలా బిజీగా ఉన్నారని చెప్పాలి. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తారు ఏంటనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి మేడం? ఈ రోజే ఎన్నికల ప్రచారానికి చివరి రోజు, మరి పబ్లిక్ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందంటారు? అంటే పద్మారావు గారి ఎంపీ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ గారు ప్రకటించిన ఎంబటినే మరి ఆనాటి నుంచే మేము ప్రచారాన్ని మొదలు పెట్టుకున్నాము. మరి ఆ రోజు నుంచి అయినా పబ్లిక్ పాదయాత్రలే కానివ్వండి, రోడ్ షోలే కానివ్వండి, మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రజల నుంచి అయితే ఒక అన్వేవరింగ్ సపోర్ట్ వస్తుంది. చాలా కేసీఆర్ గారు చేసినటువంటి మేలుని వాళ్ళు ఇంకా మర్చిపోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాకు అంటే మాకు కనిపిస్తుంది. అది ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని అడిగినా కానీ మేము మళ్ళీ కారు గుర్తుకే ఓటేస్తాము, మొన్న 4 నెలల కింద జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారిని బలపరుస్తూ పద్మారావు గారిని గెలిపించుకుంటామనే ధీమాని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన్ని ఓడించగలము అంటారా? ఖచ్చితంగా 100కి 1000% ఓడిస్తాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ప్రజలందరూ, ఈ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరూ బీజేపీ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే కేంద్ర మంత్రులుగా అదనంగా వాళ్ళు పదవులు తెచ్చుకుంటున్నారు తప్పితే ఇక్కడ నుంచి ఓట్లేసి గెలిపించి ఎంపీగా అక్కడికి పంపించినటువంటి ప్రజానికాని కోసం అదనంగా ఏ నిధులు తీసుకొచ్చినారని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నించాలనుకుంటున్నాను. కనీసం మనకి కేటాయించినటువంటి నిధులను కూడా ఉపయోగించినటువంటి దౌర్భాగ్యమైన స్థితిని మనం ఈరోజు చూస్తున్నాము. ఎక్కడున్నటువంటి గొంగడి అక్కడనే ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులని మన కోసం ఏమాత్రం వాళ్ళు ఉపయోగించలేదు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కిషన్ రెడ్డి గారిని గుర్తుపట్టే పరిస్థితిలో కూడా ప్రజలు ఎవ్వరు లేరు. కేవలం మోడీ గారి మొహం చూసి, లేదా బీజేపీ పార్టీ, మోడీ వేవ్, రామ మందిరము, హిందుత్వము, ధర్మము ఇవన్నీ చెప్పుకొని వాళ్ళు ఓట్లు అడగాలి తప్పితే మేము ఈ పని చేసినాము అని చూపించుకొని ఓట్లు అడిగే సత్తా మాత్రం ఈ బీజేపీ నాయకులకు లేదని నేను స్పష్టంగా ఇస్తున్నాను. అంటే బీఆర్ఎస్కు గట్టి పోటీ కిషన్ రెడ్డి గారు అనొచ్చా, లేకపోతే దానం గారు అనొచ్చా? లేదండి, మాకు బీఆర్ఎస్ పార్టీకి అసలు పోటీ అనేదే లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలనలో భాగ్యనగరాన్ని ఒక విశ్వ నగరానిగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అలాంటి కేసీఆర్ గారి ఈరోజు అధికారంలో లేనప్పటికీ ఆయన ఈ తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా ఆగం కావద్దు, నా ప్రజలను నేనే కాపాడుకుంటా అని చెప్పేసి ఆయన ఈ నగర ప్రజలకి, సికింద్రాబాద్ ప్రజలకి ఒక భరోసాని ఇస్తూ ఆయన తమ్ముడిగా ఉంటున్నటువంటి పద్మారావు గారికి ఎంపీ అభ్యర్థిత్వాన్ని అప్పగించి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించి నేనున్నా అనే భరోసాని ఇప్పించడానికి ఈరోజు పద్మారావు గారిని అభ్యర్థిగా ప్రకటించిన ఎంబటినే ఈ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, జాతీయ పార్టీలు కానివ్వండి, ఏ పార్టీల ప్రత్యర్థులైనా సరే, ప్రతి ఒక్కరికి ఒక చిన్న సైజ్ భూకంపమే వచ్చింది వాళ్ళ గుండెలలో అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ నగరానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, కేసీఆర్ గారిని అభిమానించేటువంటి ప్రజల్లో కూడా మళ్ళీ తిరిగి ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితిని మనం చూసినాం. మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మా నాయకుడిని పద్మారావు గారిని నిలబెట్టడం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయన ఉద్యమం కాలం నుంచి కేసీఆర్ గారి వెనువెంటనే ఉంటూ ఒక తమ్ముడిగా మరి ఈ ప్రజలతో ఎప్పటికీ మమేకమై వాళ్ళతో పాటు ఒక ప్రజానాయకుడిగా ఉండి గుర్తింపు తెచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో అభివృద్ధిని కళ్ళకు గట్టినట్టుగా చూపించిండు అని చెప్పేసి పద్మారావు గారు అయితేనే ఒక సత్తా ఉన్న, ఒక దమ్మున్న నాయకుడు. అలాంటి నాయకులు మాకు కావాలి అని చెప్పేసి ఈ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కిషన్ రెడ్డి గారికి కాకుండా పద్మారావు గారికి ఓటు ఎందుకు వేయాలి అంటారు? కిషన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా ఈ ప్రాంతానికి ఏం పనులు చేసిరు అని చెప్పేసి ప్రజలు ఒకసారి ఆలోచించారు. అదేవిధంగా 10 సంవత్సరాలుగా మళ్ళీ 3వసారి కూడా హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా పద్మారావు గారు గెలిచిరు. ఎందుకు గెలిచిర్రు? సికింద్రాబాద్ని అంటే ఎప్పుడు లేని విధంగా ఆయన కళ్ళకు గట్టినట్టుగా అభివృద్ధిని చేసి చూపించిండ్రు. విద్యారంగమే కానివ్వండి, వైద్య రంగమే కానివ్వండి, నియోజకవర్గంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చిండ్రు.
మరి అవన్నిటికీ కారణం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, పద్మారావు గారే. కాబట్టి ఈరోజు ప్రజలకి పనిచేసేటువంటి నాయకులు మనకు కావాలి. కానీ కేవలం నామమాత్రంగా ఏదో ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడిగినామా, పార్టీ పేరు చెప్పుకొని మనం గెలిచినమా అనే నాయకులు మనకొద్దు. మన కోసం, మన ప్రాంతం యొక్క సమస్యలని ఒక గొంతుకగా వినిపించేటువంటి నాయకుడిని మనం పార్లమెంటుకు పంపిస్తేనే, ఆనాడు ఎట్లా అయితే మన కోసం పార్లమెంట్లో మన టీఆర్ఎస్ నాయకులు కొట్లాడి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిర్రో, అదేవిధంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక అసమర్థవంతమైన పాలనకి మనం ఈరోజు గురైనము. ఆ రోజు మన టీఆర్ఎస్ ఎంపీలు అక్కడ పార్లమెంట్లో మన గొంతుక అయి మన కోసం, మన ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని తీసుకొచ్చిరో, ఈరోజు అదే విధంగా మన ఎంపీలు, మన నాయకులు ఉంటేనే మన ప్రాంతం గురించి ఖచ్చితంగా కొట్లాడేటువంటి ధైర్యం మనందరికీ కల్పిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన గెలవాలి అంటే 100%, 100కి 1000% చెప్తున్నా, పద్మారావు గారే గెలుస్తారు. పద్మారావు గారు లాంటి నాయకులని ఈ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల మనిషి అయినా, ఉద్యమకారుడు, ఒక నిక్కర్సైన నాయకుడు అయినా, ప్రజలకి కట్టుబడి ఉండేటువంటి నాయకుడు. అధికారంలో ఉన్నా లేకున్నా, పదవులున్నా లేకున్నా, ఎటువంటి స్వార్థం లేనటువంటి నాయకుడు. కేవలం ప్రజలే కావాలి, ప్రజల సంక్షేమమే కావాలి అని కోరుకునేటువంటి నాయకుడు. గతంలో మీరు చూసుకున్నట్లయితే కరోనా వచ్చినప్పుడే కానివ్వండి, హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినప్పుడే కానివ్వండి, వరదలు వచ్చినప్పుడు కనీసం ఒక చిల్లి గవ్వ కూడా కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికే కానివ్వండి, మరి ఆయన గెలిచినటువంటి సికింద్రాబాద్ ప్రాంతానికే తీసుకురాలేనటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే కానివ్వండి, పద్మారావు గారే కానివ్వండి, ముందుండి ఒక ఇంటి పెద్దల మనందరినీ ఆదుకున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసినాం. మరి ఇట్లాంటి నాయకులను మనం ఎన్నుకోవడంలో ఖచ్చితంగా ముందుండాలి. యువత ముందుకు రావాలి. ముందుగా యువత ముందుకు వచ్చి ఆలోచించి ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉందనే చెప్పాలి. మరి ప్రజలు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు, వారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సికింద్రాబాద్ తరపు నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? సికింద్రాబాద్ మా ఓటు అయితే ఖచ్చితంగా మాకు పద్మారావు గారికి అనుకుంటున్నామండి. కారు గుర్తు ఖచ్చితంగా ఓటేసి మాకు తగిన నాయకుడిని మేము ఎన్నుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ అనేది 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఇక క్యాండిడేట్ గురించి చెప్తే అయితే మీరు చాలా ఫేమస్ నాయకుడు ఆయన కిషన్ రెడ్డి. ప్రజలలో కనపడాడు, కార్లలో, ఢిల్లీలలో, ఫ్లైట్లలో, మొత్తం మీటింగ్స్లలో, పెద్ద మీటింగ్స్లలో కనబడతాడు. కానీ రోడ్ల దగ్గర, బస్తీలలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కనబడదు. దగ్గర ఇక్కడ 1 మంత్ 1.5 మంత్ చూస్తున్నాము. ఎక్కడ కానీ ప్రచారంలో ఎక్కడ కనబడట్లేదు. మొత్తము పేమెంట్ బ్యాచ్ లాగా ఎవరెవరో వాళ్ళ బదులు వేరే వాళ్ళు తిరుగుతున్నారు. అదే మాకు కావాల్సింది ఏంటంటే ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజా సమస్యలు తెలుసుకునే నాయకుడు, గల్లీలలో కానీ బస్తీలలో కానీ వచ్చే నాయకుడిని మేము ఎన్నుకుందామని చెప్పి కోరుకుంటున్నాము. ఈసారి మా ఓటు మాత్రం పద్మారావు గారికి ఓటేసి భారీ మెజారిటీతో గెలుచుకొని సికింద్రాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ జెండాని ఎగరగొట్టి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వాలని నేనైతే భావిస్తున్నానండి. అంటే కిషన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలనుకుంటున్నారు? కిషన్ రెడ్డి గారిని ఓడించాలని మా ప్రయత్నం కాదండి. ప్రజలలో ఉన్న నాయకుడు ఇప్పుడు మాకు ఆల్రెడీ ఉన్న పద్మారావు గారు 4 సార్లు గెలిచారండి. మినిస్టర్గా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆయన మాస్ లీడరు. ప్రతి ఒక్క చిన్న పెద్ద పీడ లేకుండా అందరితో సమానంగా ఉండి కష్టపడి పైకి వచ్చి జనాలలో ఏం కావాలి సమస్యలు, బస్తీలలో కానీ వాటర్ ప్రాబ్లం కానీ కరెంట్ ప్రాబ్లం కానీ ఏమున్నా సరే అని ఇంటి దగ్గరకు వస్తే ఆఫీస్కి వెళ్తే అవైలబుల్ ఉంటారు. లేకపోతే వాళ్ళ అబ్బాయిలు 4 ఉన్నారు, 4 అబ్బాయి కానీ ఇంటి దగ్గర కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఉన్నా సరే తెలుసుకొని వాళ్ళకి రిప్లై ఇస్తే
ఉంటారు. అట్లీస్ట్ కిషన్ రెడ్డి గారిని ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఉన్నా అంటారు, ఇంట్లో ఉంటే బర్కత్పూర్ ఆఫీస్లో ఉంది, లేదు అంటే ఢిల్లీలో ఉన్నా అంటారు. ఢిల్లీలో ఉన్న నాయకులకి జనాలు ఎలా వెళ్ళి చెప్పుకుంటారండి? గల్లీలో ఉండే నాయకులు కావాలి, గల్లీలో ఉండే లీడర్ కావాలి. సో అలాంటి నాయకుడు కావాలని మేము ఈసారి పద్మారావు గారికి ఓటు వేయాలని అనుకుంటున్నామండి. అంటే మీ ఓటు మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్కి? మా ఓటు బీఆర్ఎస్కి అండి, ఖచ్చితంగా. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఎవరి అభిమానం వాళ్ళది. తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అందరు పోరాడిన వాళ్ళందరితోటి తెలంగాణ రాలే. కేసీఆర్ ఒక పోరాటం వేరు, చెన్నారెడ్డి పోరాటం వేరు, కేకే వాళ్ళ పోరాటం వేరు. చేయగా ఒకసారి ఇది ఒక తుఫాన్ లాగా వచ్చేసింది. ఏది? తెలంగాణ పోరాటం. కేసీఆర్ దయ వల్ల తెలంగాణ వచ్చేసింది. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్నాడు కదా. తర్వాత ఆయన రిలయంగా స్ట్రైక్ కూర్చున్నాడు. రిలయంగా స్ట్రైక్ కూర్చున్న తర్వాత కూడా ఆయనను మొత్తం చిక్కిపోయిండు మనిషి. నేను చూసిన, టీవీలో చూసిన, పేపర్లో చిక్కిపోయిండు. నేను సచ్చినా పర్లే, ఉద్యమం మాత్రం ఆపొద్దు అన్నాడు. అప్పుడు ఉద్యమం ఊపందుకుంది, ఢిల్లీ షకదాగిలింది. ఢిల్లీ దాకా, గల్లీలకి పోయి ఢిల్లీకి దాకా పోయింది. అది ఉద్యమం ఊపిన తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అనేక పథకాలు వచ్చినాయి, చాలా పథకాలు వచ్చినాయి, ఉపాధి పథకాలు, చాలా పథకాలు. ఆ పథకాలన్నీ ప్రజలకు తెలుసు. ఇక పద్దన్న ఆధ్వర్యంలో చాలా ఉపాధి పథకాలు వచ్చినాయి, రోడ్లు మరమ్మతులు జరిగినాయి. ఇక కేసీఆర్ తర్వాత నీళ్ళ గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ అనేక పథకాలు వచ్చినాయి, ప్రజలకు అందుబాటులో వచ్చినాయి. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి పద్దన్న నాయకత్వంలో కూడా రోడ్ల మరమ్మతులు, లాలబిడ్డ స్విమ్మింగ్ పూళ్ళు, తర్వాత ఇక్కడ అడ్డగుట్ట లాలగూడ నుంచి అడ్డగుట్టకి ఒక రహదారి ఉండే, గేటు పడితే 3 ట్రైన్లు పోయేదాకా ఆగిపోయేవారు పబ్లిక్, చాలా ఇబ్బంది పడలేదు. అటువంటి పద్మనాభ రాజ్యంలో రైల్వేలతో మాట్లాడి అది కూడా రహదారి అయిపోయింది, అండర్ గ్రౌండ్ వే తయారైపోయింది. పద్మన్న అటువంటి పనులు చేసిండు. ఆయన మరవలేక చాలామంది పద్మన్న వెంటనే ఉన్నారు. ఇప్పుడు పద్మన్న గెలుస్తాడు, పద్మన్న మేము పార్లమెంట్లో చూడాలా, ఆయన వాదించేది చూడాలా. మరి ఆయన ద్వారా ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలలో కూడా ఇటువంటి అభివృద్ధి జరుగుతుందని మేము ఆశపడుతున్నాం. ప్రజలందరూ అదే వెయిటింగ్లో ఉన్నారు. మా ఓటు బీఆర్ఎస్కే. ఎంపీ పద్మారావు గారు బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు. కిషన్ రెడ్డి గారు కూడా పోటాపోటీగా చేస్తున్నారు. మరి పద్మారావు గారికి ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అట్లా ఉన్నాయి, ఆయన చాలా చేసిండు, ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఆయనకు మేము ఎంపీగా పద్మారావు గారికి గెలిపిస్తాం. 100% పద్యాన గెలుస్తున్నాడు కూడా. పద్యాన 100% గెలుస్తాడు. బీఆర్ఎస్కి ఇస్తామండి. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్కి ఇంతకుముందు వేరే బయట వేసిన వాళ్ళు అది వేసినందుకే ఇప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈసారి మళ్ళీ తప్పు చేస్తే ఇంకా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే మా ఓటు కేసీఆర్ గారికి ఇస్తాం. ఇప్పుడు దానం గారి దగ్గర నుంచి, కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు దానం గారి గురించి స్పెషల్గా మాట్లాడే అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఏందనేది ఇక్కడ పబ్లిక్ మొత్తం తెలుసు. పద్మారావు గారు అంటే మొత్తం నిత్యం ప్రజలలో ఉండే మనిషి. ఎవరైనా ఇక్కడ వాళ్ళని కాదు, సికింద్రాబాద్ అని ఎక్కడి నుంచి అయినా పబ్లిక్ ఎవరైనా వచ్చి మాకు ఈ బాధ ఉందని చెప్తే సాయం చేసే మనిషి పద్మారావు గారు. సో దానికోసం టీఆర్ఎస్కి ఇస్తాం పద్మారావు గారికి. అన్న ఎవరు గెలవాలనుకుంటారు? మీ ఓటు ఎవరికి? నా ఓటు ఎప్పుడైనా బీఆర్ఎస్కే. ఎందుకని? కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసి మొత్తం మన తెలంగాణకే జాతిపిత అయిండు ఆయన. అందుకే 100% కేసీఆర్కే ఇస్తాం. అభివృద్ధి బాగా చేసింది కేటీఆర్ గారు, ఐటీ కంపెనీలు బాగా తెచ్చినారు కాబట్టి ఆయనకే ఇస్తాం. 100% డెవలప్మెంట్ ఉంది కాబట్టి. గత పాత గవర్నమెంట్లన్నీ ఎలాంటి అభివృద్ధులు లేక వేస్ట్. అవి ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడైతే కేటీఆర్కి కేసీఆర్కి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఉన్నన్ని రోజులు కరెంట్లు బాగుంటుండే, ప్రాజెక్టులు మంచి మంచి ప్రాజెక్టులు చేసిరు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం చేసిరు? కాంగ్రెస్ వాళ్ళు అయితే లేడీస్కి 2500 1500 ఏమో ఇస్తా అన్నారు కదా, అది కూడా ఇవ్వలేదు. పైనకించి పెన్షన్లు కూడా చక్కగా ఇవ్వలేదు. దాంట్లో రెండు నెలల పెన్షన్లే ఇవ్వలేదు. అవి జంప్ అయిపోయినాయి. అవి దానికోసం దాని డబ్బులు ఏడున్నాయి మళ్ళీ. అట్లాంటివి చాలా ఉన్నాయి. కరప్టెడ్ ఎక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే. ఇక బీజేపీ అయితే మతం పేరు మీదనే ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ కొట్లాడేది. అది మేము ఏం పని చేసినాం అనేది ఒక్క మాట చెప్పారు కానీ మేము
ఉట్టి రాముడి మీద హనుమంతుడి మీదనే వాళ్ళు కొట్లాడి గెలిచాడు, దాని తప్ప ఇంకేం లేదు. అందుకు కేసీఆర్ ఉంటే డెవలప్మెంట్ ఉన్నది, అభివృద్ధి ఉన్నది. మంచిగా పెన్షన్స్ కూడా ఆయననే కదా పెంచింది. ఫస్ట్ 500 ఉండే 250 500 ఉండే డైరెక్ట్ 2000 చేసిండు ఆయన. మీతో అయితే ఏం చేయలే కదా వీళ్ళు. వేస్ట్ కేసు. బీఆర్ఎస్కి 100% వేయాలా, అందరు కూడా వేయాలా. ప్రచారం మాత్రం పోటాపోటీగానే ఉందని చెప్పాలి. కెమెరామెన్ కోటితో రిపోర్టర్ దేవిక. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.